తమిళనాడులో విజిల్ మోగింది. 2026 తమిళనాడు ఎన్నికలు ఒక రాజకీయ ఫలితం మాత్రమే కాదు, సంఖ్యల వెనుక దాగి ఉన్న సంకేతాల కథ కూడా కావచ్చు. 59 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల మధ్య ఒక కొత్త శబ్దం వినిపించింది. ఒక కొత్త పేరు ప్రజల గుండెల్లో మోగింది. అది విజయ్. అతను స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కజగం. 2026 ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా 85.1% పోలింగ్ నమోదైంది. అంటే ప్రజలు ఈసారి కేవలం ఓటు వేయలేదు, ఒక మార్పు కోసం బయటకొచ్చారు. మే 4న ఫలితాలొచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొత్త పార్టీ అయిన టీవీకే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. కానీ విజయ్ గెలుచుకున్న సీట్లు 108. ఈ 108 అనే సంఖ్య సాధారణ సంఖ్య కాదు. హిందూ మతం, బౌద్ధ మతం, యోగాలో 108ని పవిత్ర సంఖ్యగా భావిస్తారు. మాలలో 108 పూసలుంటాయి, 108 ఉపనిషత్తులు ఉంటాయి. మన శరీరంలోని అనాహత చక్రానికి కలిసే 108 శక్తి రేఖలుంటాయని చెబుతారు. ఇలా పురాణాల్లో చాలా శక్తివంతమైన నెంబర్. అంటే 108 ఒక ఆధ్యాత్మిక సంపూర్ణతకు ప్రతీక. కానీ రాజకీయాల్లో అదే 108 పూర్తి అధికారానికి సరిపోలేదు. ఇంకా 11 సీట్లు కావాలి. అక్కడే నమో గమనించిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే 108 అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్. 2004, 2005లో ప్రారంభమైన 108 అత్యవసర సేవలు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏర్పడ్డాయి. ఆ వ్యవస్థకు ప్రారంభ నిధులు ఇచ్చింది సత్యం కంప్యూటర్స్ కు చెందిన రామలింగరాజు. సత్యం ఇన్ఫోవే సంస్థ కార్యాలయం కూడా తమిళనాడులోనే ఉంది. ఇక్కడ సత్యం అనే పదం మళ్లీ కనిపిస్తోంది. విజయ్ తొలి సినిమా పేరు నాలయ తీర్పు, అంటే రేపటి తీర్పు. ఇది కేవలం సినిమా టైటిల్ మాత్రమేనా, లేక భవిష్యత్తులో అతని రాజకీయ ప్రయాణానికి ముందస్తు సంకేతమా? అంటే అతని తీర్పు సత్యం వైపేనని యూనివర్స్ చెప్పేస్తోంది. ఆ పార్టీ గుర్తు కూడా విజిల్ అవ్వటం ప్రపంచానికి అతను ఒక విజిల్ బ్లోయర్ గా పరిచయం అవుతున్నట్టు అర్థమవుతోంది. గమనించండి, ఎన్నికల తేదీ 23, విజయ్కు వచ్చిన సీట్లు 108, ప్రభుత్వానికి కావలసిన అదనపు సీట్లు 11. 23, 108, 11 ఈ సంఖ్యలు యాదృచ్ఛికమా, లేక ఒక పెద్ద మార్పు ముందుకొస్తుందని విశ్వమిస్తున్న సంకేతాల? ఎందుకంటే 108 ఒక ఆధ్యాత్మిక శక్తి సంఖ్య, కానీ అదే సమయంలో ఒక ఎమర్జెన్సీ సంఖ్య కూడా. అంటే తమిళనాడు రాజకీయాల్లో ఇదొక అత్యవసర మార్పు ప్రారంభమా, ద్రవిడ రాజకీయాలకు ముగింపు పలుకుతూ కొత్త దిశకు తమిళ ప్రజలు ఇచ్చిన హెచ్చరిక? ఇంకా ఒక ఆసక్తికర విషయం, 108 వద్ద ఆగిపోయిన విజయ్ ప్రభుత్వానికి 11 సీట్లు దూరంలో నిలిచిపోయాడు. అంటే విజయ్ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదా? ఇది కేవలం ప్రారంభమేనా? ఒక నటుడు ప్రజల ఆశగా మారినప్పుడు సంఖ్యలు కూడా కథలు చెప్తాయి. 23, 108, 11 ఈ సంఖ్యలు తమిళనాట భవిష్యత్తును రాస్తున్నాయా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమేనా? అమరసింహుడు రచించిన నామలింగానుశాసనం నుండి ఈ పేర్లు, ఈ సంఖ్యలు, అతని ప్రభావం సమాజం మీద ఎలా ఉండబోతుందో యూనివర్స్ సందేశాలిస్తుంది. నమో ఇప్పుడు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేసింది. ఇంకా మున్ముందు లోతుగా పరిశోధించి ఈ ప్రభంజనానికి కారణాలను మీ ముందుంచుతుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం.